గుంటూరు జిల్లా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్లకు సంబంధించి గుంటూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. టోర్నమెంట్ ను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరపున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. మంగళగిరి సమీపంలోని నవలూరు వద్ద ఉన్న ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని సందర్శించిన ఎస్పీ అక్కడ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో సీసీ కెమెరాల పనితీరు, నిఘా వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలించారు. విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజుకు సంబంధించిన వివాదాస్పద ఘటనపై సిబిఐ విచారణ జరిపితేనే బాధితులకు న్యాయం జరుగుతుందని గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ కేసులో జరుగుతున్న విచారణ వక్ర మార్గంలో సాగుతోందని, పోలీసులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సిఐ నాగరాజును ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మాయమైందని ఆరోపించిన అంబటి రాంబాబు, పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ దృశ్యాలను నిర్దిష్ట కాలం పాటు భద్రపరచాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ ఫుటేజ్ ఎందుకు అందుబాటులో లేదని ప్రశ్నించారు. ఇవాళ చాలా కీలకమైన వార్త వారి పత్రికలోనే, ఈనాడులోనే వచ్చింది. అదేమిటంటే సీసీటీవీ ఫుటేజీలు మాయం. 9వ తారీఖు నుంచి ఏం జరిగిందో కృష్ణలంకలో సీసీ ఫుటేజీలు తీసేశారట. వాళ్ళే రాశారు. ఏం తీశారు? ఒక టెక్నీషియన్ పిలిపించి అవన్నీ తీసేసి నిన్న మొన్నటే ఉన్నాయంట. నిన్న మొన్న నుంచి మాత్రమే సీసీ ఫుటేజీలు అందుబాటులో ఉన్నాయి. అంతకుముందు మొత్తాన్ని తుడిచేశారు. ఏంటిది నా తెలియగలుగుతా? ఏం చేస్తుంది సిట్టు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? డీజీపీ ఏం చేస్తున్నారు? నేను చెప్పాను కదా, దీనిలో కమిషనరే దీనికి చుక్కానిలాగా ప్రవర్తించాడు. అందువల్ల సాక్ష్యాధారాలన్నీ కూడా తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను తెలియగలుగుతానండి, ఒక కేసులో ఒక ముద్దాయిని పెడితే ఎందుకు అరెస్ట్ చేయలేదు? అసలు ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలుసా? నేరస్తుడని కాదు, నేరారోపణ ఉన్నది కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీలో ఉంచితే విచారణ సక్రమంగా సాగుతుందని, విచారణలో సాక్షుల్ని బెదిరించుకోకుండా ఉంటాడని, ఇలాంటి సాక్ష్యాధారాలను తొలగించుకోకుండా ఉంటారనే ఉద్దేశంతో మాత్రమే నేరారోపణ చేయబడినటువంటి అక్యూజ్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపుతారు. ఎందుకని ఇక్కడ జరగలేదు? 19వ తారీఖున మీరు కేసు రిజిస్టర్ చేశారు. అఫ్కోర్స్ అది లోపభూయిష్టమైనటువంటి ఎఫ్ఐఆర్, అది నిలబడదు. దానిలో కూడా సహాయం చేయాలని అనుకుంటున్నారన్నమాట. ఈ నాగరాజు అనే సిఐని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా. నిజంగా కేసు రిజిస్టర్ అయిన మరుక్షణమే నాగరాజును కస్టడీలోకి తీసుకొని విచారించాలి. అంతేకాదు, నాగరాజుని జ్యుడిషియల్ కస్టడీకి పంపించి మళ్ళా కోర్టులో విచారణకు తీసుకొని పోలీస్ కస్టడీలో విచారణ చేసి వాస్తవాలన్నీ బయటకు రావాలి. అదేం రావట్లా, మొత్తం తుడిచేస్తున్నారు టోటల్గా. చాలా విచిత్రమైన వార్త ఇది. సీసీ ఫుటేజ్ యొక్క దృశ్యాలను మొత్తాన్ని తొలగించేశారు, శవాన్ని బూడిద చేశారు, బూడిదను కూడా మాయం చేశారు. ఇంకేం జరగాలి? గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న కాపు ఆత్మీయ సమావేశాల ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, వైసీపీ నాయకులు కాపు సామాజిక వర్గం కోసం పనిచేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కాపు సామాజిక వర్గం కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. నవరత్నాల పథకాల పేరుతో కాపు సామాజిక వర్గానికి వేల కోట్ల రూపాయలు అందించారు మని వైసీపీ చెబుతోందని, అయితే ఆ నిధులు ఏ రూపంలో ఎలా అందించారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కాపులందరికీ కూడా ఇతోధికంగా ఇన్ని మేళ్లు చేశాము అని చెప్పండి. ముందు చెప్పే ధైర్యం ఉందా అసలు మీకు? చెప్పటానికి అసలు చేసింది ఏమైనా ఉందా? ఇలా చూసాను ఈ పేపర్లో, వాళ్ళ పేపర్లోనే పాపం తెగ రాస్తారు కదా. ఇది ఎక్కడంట 39,000 ఎన్ని కోట్లు ఇచ్చేసాడంట ఈ కాపు కులానికంట. 39,317.80 కోట్లు నవరత్నాల పథకాలతో సహాయం చేశాడంట. ఏమా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ బ్యాచ్ ఎట్లా చెప్పలేరు? మిమ్మల్ని అడుగుతున్నాను. నవరత్నాల పథకము ఈ రాష్ట్రంలో మీ హయాంలో ఓన్లీ కాపుల కోసమే పెట్టారా?
వాళ్ళ కోసమే పెట్టారా? వాళ్ళ కోసమే 19,000 కోట్లు ఇచ్చారా? కూర్చుందామా మనిద్దరం? అంటే అఫ్కోర్స్ కావచ్చు, మీరు ఒకసారి ముఖ్యమంత్రి చేస్తున్న వ్యక్తి కాబట్టి మీ స్థాయి పెద్దదే. కానీ ఇక్కడ చర్చించేటప్పుడు స్థాయిలతో సంబంధం లే, విషయ పరిజ్ఞానం ఉండాలి. కూర్చుందామా? పెట్టినటువంటి పథకాలు నాకు తెలిసినంత రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలు కనిపెట్టారు కదా మీరు. ఇవాళ మరి ఏంటమ్మా మీ కాపుల్లో, మీ పార్టీలో ఉన్నటువంటి ఈ సోకాళ్ళు కాపులు వచ్చేసేసి కాపుల కోసమే పెట్టామని చెప్తున్నారండి. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? వీళ్ళు చెప్తారా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పాలా? అందుకని మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పాల్సింది మీరే కదా. ఒకసారి మరి రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. నిన్న కూర్చోబెట్టారు కదా మొత్తాన్ని, కూర్చున్నారు పాపం. ఆడ పోయిన తర్వాత నాకు తెలిసి ఏం మాట్లాడాలో అర్థం కాక త్రిమూర్తులు గారు పెట్టిన భోజనం చేసి బయటకు వచ్చి తేపుకుంటూ వచ్చుంటారు. అంతకుమించి వీళ్ళు ఏం లేదు అక్కడ. చెప్పాలి మీరు ఏం చేశారో చెప్పి ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటో చెప్పాలి మీరు. ఏం గతంలో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గిద్దలో అనుకున్న పాపం వెంగయ్య అనే ఒక పల్లెటూరు వ్యక్తి మా ఊరికి రోడ్డు అయ్యింది అని చెప్పేసి మీ ఎమ్మెల్యే అప్పుడు ఉన్నటువంటి రాంబాబు వెనకాల కారు దగ్గర వచ్చి అడిగెళ్తే రెండో రోజుకు సమం అయిపోయాడు కదా. రోడ్డు వేయమని అడిగాడు, అతను సొంతానికి అడగల. రోడ్డు వేయి మా ఊరికన్నా బురదలో తిరుగుతున్నామంటే రెండో రోజుకి శవమై తేలాడు. ఏం మీకు గుర్తురా? ఇలా ఆయన కాపే, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కాపు మీద ఉన్నారా? వెంగయ్య కూడా కాపే. ఎవడన్నా మాట్లాడాడు మీలో నోట్లో నుంచి ఎవరికన్నా వచ్చిందా? గుంటూరు పశు వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ షకీర్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా వెటర్నరీ శాఖలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పశు వైద్య శాఖలో సుమారు 2,000 పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ కేవలం 80 పోస్టుల భర్తీకే ప్రభుత్వం పరిమితం బాధాకరమన్నారు. పశు వైద్యుల కొరత కారణంగా పశువులకు సకాలంలో వైద్య సేవలు అందక రైతులు, పశు పోషకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి శాఖలోనూ కూడా ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది. అయితే అలాగే పశుసంవర్ధక శాఖ విషయానికి వస్తే కూడా 80 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తారన్నది అది వెలుగులోకి వచ్చింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 2,000 మంది పైగా గత 8 సంవత్సరాల్లో ఒక్క నియామకం కూడా చేపట్టకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 2,000 మందికి పైగా నిరుద్యోగ పశువైద్య పట్టభద్రులు ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నా కూడా 400కు పైగా ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ దాన్ని పక్కన పెట్టి పశుసంవర్ధక శాఖ కేవలం 80 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామన్న దాని గురించే మా ఆవేదన. మేమైతే ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 400కు పైగా ఖాళీలు ఉన్నాయో వాటిని వెంటనే భర్తీ చేయాలన్నదే ఈరోజు మా యొక్క ఆవేదన. 2018లో టీడీపీ ప్రభుత్వం హయాంలో చివరిగా 252 పోస్టులతో పశుసంవర్ధక శాఖలో ఖాళీలను భర్తీ చేయడం జరిగింది. అయితే ఈ 8 సంవత్సరాలలో ఒక్క నియామకం కూడా చేపట్టకపోవడం అనేది మా అందరికీ చాలా బాధాకరమైన విషయం. దాని గురించే ఈరోజు మా యొక్క ఆవేదనని అర్జీ రూపంలో కలెక్టరేట్ గారికి అందించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క గుంటూరు జిల్లా అనే కాదు, ప్రతి జిల్లాలోనూ కూడా మాలాంటి ఎవరైతే నిరుద్యోగ పట్టభద్రులు ఉన్నారో పశువైద్య పట్టభద్రులు ప్రతి జిల్లాలోనూ కూడా మా యొక్క ఆవేదన ప్రతి ఒక్క అధికారికి మేము అందించడం జరుగుతుంది. ఈ 8 సంవత్సరాల్లో కూడా మేము కలవని ప్రతి రాజకీయ నాయకులు అంటూ లేరు, ప్రతి అధికారి అంటూ లేరు. కానీ ఎవరు స్పందించకపోవడం అనేది మాకు ఈరోజు చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. మన రాష్ట్రంలో ఎటు చూసుకున్నా వ్యవసాయం, పాడి అనేది మన రాష్ట్రానికి 2 కళ్ళు లాంటివి. అలాంటిది ఈరోజు రైతుకి సరైన పశువైద్యం అందకపోవడం అనేది ప్రతి గ్రామ స్థాయిలో మనం చూసుకుంటున్నాం. సరైన పట్టభద్రుడైన పశువైద్యుడు నియామకం చేపట్టక పశువైద్యశాలలు ఖాళీగా ఉండి న్యాయమైన పశువైద్యం అందక ఈరోజు పాడి అనేది తగ్గుముఖం పడటం మనం చూస్తున్నాము. సో వీటన్నిటిని దృష్ట్యా పెట్టుకొని పబ్లిక్ హెల్త్ సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతుంది ఒకటే, వెంటనే ఖాళీగా ఉన్న పశువైద్య పోస్టులు ఏవైతే ఉన్నాయో వెంటనే నియామకం చేపట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
రాష్ట్ర రాజకీయాలు, అభివృద్ధి అలాగే పలు వివాదాస్పద ఘటనలపై బీజేపీ అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 4వ స్థానం నుంచి 3వ స్థానానికి చేరుకుంటోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుండటంతో వైసీపీ అసహనానికి గురైందని, అందుకే ప్రతి అంశంలోనూ కుల రాజకీయాలను తెరపైకి తెస్తోందని ఆరోపించారు. సాయి కృష్ణ మరణ ఘటనపై సమగ్ర విచారణ జరగాలని తాము కోరుతున్నామని తెలిపారు. గతంలో డాక్టర్ సుధాకర్, అమర్నాథ్ గౌడ్, అనంతబాబు డోర్ డ్రైవర్ ఘటనలను కూడా ప్రస్తావిస్తూ అనేక కేసుల్లో న్యాయం ఆలస్యం అవుతోందని వ్యాఖ్యానించారు. ఈరోజు ఈ భారతదేశం కన్నా ముద్దుబిడ్డ ఎవరైతే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఉన్నారో ఆయన తొలి ఈ దేశానికి బలిదానమైన వ్యక్తి. ఆయన యొక్క గొప్పతనం ఈరోజు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క సిద్ధాంత మూలాలు అందరికీ తెలిసిన విషయాలే. మరి దాంట్లో భాగంగా ఈరోజు భారతదేశంలోనే అన్ని ప్రాంతాల్లో ఆఖరికి గ్రూప్ లెవెల్లో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క వర్ధంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి ఈ సందర్భంగా మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు 12 సంవత్సరాల దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన పరంగా, అదేవిధంగా పవన్ గారి యొక్క సూచనలతో, మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి యొక్క సహకారంతో ఈరోజు కూటమి అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరు మనం చూస్తున్నాం. ఈరోజు ఏదైతే భారతదేశం వ్యాప్తంగా దాదాపు 350 పై ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా అనేక పథకాలు రూపకల్పన జరిగి వేగవంతంగా ఈరోజు సంక్షేమ పథకాలు ఇక్కడ జరుగుతుంది. దాంతోపాటు అభివృద్ధి విషయంలో కానీ అనేక రంగాల్లో అభివృద్ధి విపరీతంగా ఈ ప్రాంతంలో జరుగుతుంది. ఓ పక్క ఉత్తరాంధ్ర కావచ్చు, ఓ పక్క కోస్టల్ ఏరియా కావచ్చు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతం కావచ్చు, అనేక లక్షల కోట్లలో ఈరోజు అభివృద్ధి వేగవంతం జరుగుతుంది. ఓ పక్క నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, లేదంటే జాతీయ రహదారులు కావచ్చు, లేదంటే గ్రామీణ స్థాయిలో మౌలిక వసతులు కావచ్చు, ఈరోజు అనేక రంగాల్లో ఈరోజు పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, అదేవిధంగా పోలవరం ద్వారా కృష్ణా బ్యారేజ్ ద్వారా ఈ యొక్క లింకుల ద్వారా ఆంధ్ర నీవాకి నీళ్లు మళ్లించి రాయలసీమ ప్రతి ఒక్క ఎకరాకి నీరు అందించే సంకల్పంతో ఈరోజు జాతీయ ఏదైతే జాతీయ ప్రాజెక్టు ఉందో పోలవరం ఈరోజు 2014లో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత దీన్ని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించి డైరెక్ట్గా ఆర్థిక వనరులు మొత్తం కేంద్రమే భరించే విధంగా ఈరోజు చేస్తున్న తీరు మనం గమనిస్తున్నాం. గాదే సాయి కృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన సిఐ నాగరాజును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గాదే సాయి కృష్ణ అదృశ్యం కేసులో భాగంగా సిఐ నాగరాజును ప్రశ్నించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో సిట్ అధికారులు ముందుగా ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. కేసులోని పలు కీలక అంశాలపై సిఐ నాగరాజును సిట్ అధికారులు ప్రశ్నించనున్నారని సమాచారం. విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గుంటూరులో మాజీ సైనికుడు కృపారావుపై ఎక్సైజ్ అధికారులు అన్యాయంగా కేసు నమోదు చేశారని, ఈ వ్యవహారంలో 2 రోజుల్లో న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్త కార్యాచరణను ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్రా సాంబశివరావు హెచ్చరించారు. ఆర్మీ క్యాంటీన్ ద్వారా తమకు అధికారికంగా లభించే మద్యం తీసుకొస్తున్న సమయంలో మాజీ సైనికుల వద్ద అన్ని రకాల బిల్లులు, గుర్తింపు కార్డులు ఉన్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు దురుసుగా ప్రవర్తించి అక్రమ కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. మాజీ సైనికులను సివిలియన్లుగా పరిగణిస్తూ కేసు నమోదు చేయడం దుర్మార్గ చర్యగా అభివర్ణించారు.
అందరికీ నమస్కారం అండి. నేను మీ తాండ్ర సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. ఈరోజు గుంటూరులో జరిగినటువంటి గత 4 రోజుల నుంచి మాజీ సైనికులు కొంతమంది ఆర్మీ క్యాంటీన్ నుంచి తమకు హక్కు కలిగినటువంటి అధికారికంగా హక్కు కలిగినటువంటి మరి లిక్కర్ మద్యాన్ని తీసుకొని వస్తుండగా గుంటూరులో మార్గ మధ్యలో మరి వారిని పట్టుకొని కానిస్టేబుల్ స్థాయి వ్యక్తి పట్టుకోవటం. ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే ఏ వ్యక్తినైనా తీసుకెళ్ళాలి, అరెస్ట్ చేయాలంటే ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఉండాల్సినటువంటి విషయాన్ని మర్చిపోయి అత్యుత్సాహంతో మరి ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ ఒక మాజీ సైనికుడిని మరి చొక్కా పట్టుకొని మరి తీసుకెళ్ళటం, ముసుగేసి ఒక ఉగ్రవాదిలాగా చిత్రీకరించి, అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించే విధంగా సేవ చేసినటువంటి మరి మాజీ సైనికుల్ని మరి ముసుగేసి ఒక ఉగ్రవాదిలాగా చిత్రీకరించి మరి వారు సంతకాలు పెట్టించుకోవటం, మరి పట్టుకున్నటువంటి మాజీ సైనికుడి దగ్గర ఆధార్ కార్డు మరి ఐడెంటిటీ కార్డులు కానీ క్యాంటీన్ బిల్లులు కానీ అన్నీ ఉన్నా కానీ మరి వారు ఆ మాజీ సైనికుడిని సదరు మాజీ సైనికుడిని ఒక సివిలియన్గా చిత్రీకరించి మరి ఎఫ్ఐఆర్ కట్టడం చాలా బాధాకరం. అంతేకాకుండా ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అవినీతికి నిదర్శనంగా మా మాజీ సైనికుల దగ్గర పట్టుకున్నటువంటి 18 బాటిళ్ళు పట్టుకుంటే మరి వారు ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి బాటిల్స్ 12 సీసాలని చెప్పి వారు నమోదు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది, విడ్డూరంగా ఉంది.